పవన్ కళ్యాణ్ పాతాళంలోకి తొక్కుతా అంటున్నాడు కదా, మేము నారు పోసిన కాడి నుంచి నీళ్లు పోసి మొత్తం కలుపు మొక్కలు ఏరేస్తా ఉంటాం. ఏరి తమ్ముడు అబ్బాయి ఇడుడమ్మా కెమెరా మాగాళ్ళలో వేసి తొక్కుతాం కలుపు మొక్కల్ని తొక్కుతాం. కలుపు మొక్కలు అంటే తొక్కుతాం వాటిని అక్కడ తొక్కుతాం. మేము రైతులవి, ఎవడు తొక్కుతా అన్నా కూడా జగన్కే ఓటేస్తాము. జగనే మాకుండే, జగనే మా ధైర్యము, వైఎస్ఆరే మా ధైర్యం. మరి గతంలో ఎంతో మంది సీఎం చూశారు కదా, వాళ్ళు ఎట్లా చేశారు అంటే చంద్రబాబు గారు 14 ఏళ్ళు చేశాడు, ఈయనకంటే ముందే. అప్పుడేముంది, 14 ఏళ్ళు రాజధానిలో చేశాడు. అమరావతిలో పొలాలు మొత్తం దెంగి డబ్బులు చేసుకొని దెంగాడు శుభ్రంగా. రైతులకి ఏం చేయాల, మేము రైతులం అయ్యా. మరి నేను 2 పంటలు పండాయి, రైతులు పండగ చేసుకున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటాడు అంటున్నారు. సరే నేను వయసులో చిన్నోడిని, ఈయన చెప్పమను పెద్దోడేగా. అప్పుడేమన్నాడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో 3 పంటలు పండే భూముల్ని అనవసరంగా రాజధాని కట్టిస్తున్నాడని ఆ రోజు ఆలం పెట్టాడు అన్నాడా? మీరు కూడా విన్నారుగా. మరి ఇవాళ ఏమన్నాడు, ఎటుపొత్తు కలిసాడు, ఇవాళ ఏమి ఇచ్చాడు, ముష్టిగా 3 ఇస్తాను అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. నీకెందుకు పార్టీ చెప్పు? అదే వాళ్ళ అన్నగారు ఉండగా గరాణగా ఉన్నాడు, నీకెందుకు ఆ పార్టీ? ప్రజలను నాశనం చేయడం. ఎన్ని కలుపు మొక్కలు తొక్కి పడేస్తాము, మేము రైతులవి. ఎంతమంది మా కష్టంతో మేము బతికే వాళ్ళమి. మాకు జగనన్న తోడుకున్నాడు, మాకు ఎవరితో పని లేదు, చంద్రబాబుతో పని లేదు, పవన్ కళ్యాణ్తో పని లేదు, బీజేపీతో పని లేదు. జగనే మా ధైర్యం, వైఎస్ఆర్ మా ధైర్యం. కలుపు పక్క తొక్క